జపాన్లోని నాగసాకిపై వేసిన అణుబాంబులో ఉన్న PU-239 ఐసోటోప్ అత్యధిక రేడియోధార్మిక ఇంధనం PU-238 ఈ డివైస్ లో ఉండటంతో స్థానికులు దశాబ్దాల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది హైలైట్ అవ్వడానికి కారణం నెహ్రూ ఇందిరలపై బీజేపీ నేత నిశికాంత్ దుబే ఓ పోస్ట్ పెట్టాడు. ఏకంగా హిమానీ నదాలు కరగడానికి, క్లౌడ్ బరెస్ట్ వర్షాలకు, ఇళ్లలో పగుళ్లకు ఓ రేడియోధార్మిక పరికరం కారణమని సుదీర్ఘ పోస్ట్ సోషల్ మీడియాలో చేశారు. చైనాపై నిఘా కోసం అప్పట్లో ఏర్పాటు చేశారని 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని ఆ పోస్ట్ సారాంశం. నిజానికి ఇది కొత్త విషయమేమీ కాదు. దూబే కొన్ని నెలల క్రితం కూడా ఇదే పోస్ట్ పెట్టాడు కూడా. మీడియా కూడా చాలా సార్లు ఈ నిఘా పరికరం గురించి రాసింది. ఇది తెలియాలంటే గతంలోకి వెళ్లాల్సిందే. 6-7 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ లో ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడి హఠాత్తుగా ఓ విలయాన్ని సృష్టించిన విషాదం తెలుసు కదా. దాదాపు 150 మందికి పైనే గల్లంతు, 32 మృతదేహాలు దొరికాయి. NDRF తో పాటు ITBP బలగాలు కూడా సహాయక చర్యలు, గాలింపు పనుల్లోకి దిగాయి. భారీ హిమపలకం ఒకటి కరిగి నదీ ప్రవాహాల్లో పడింది. ఆ వరదల వల్ల ఈ ఉత్పాతం జరిగిందనేది ఓ అంచనా.